ఉంటే చూడాలనే కోరిక, చేయాలనే కోరిక, పరిగెత్తాలనే కోరిక అన్నిటికీ స్టాప్. దేవుని వాక్యం కనుక మనలో ఉంటే స్పష్టంగా చెప్పబడి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకుము, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా. అమ్మా, దేవుని వాక్యం వినడానికి మనకు మనసు లేదు, కానీ దేవుని వాక్యమును చదవడానికి టైం లేదు. దేవుని వాక్యం కూర్చొని చదివి ధ్యానించడానికి టైం లేదు. అవి ఏం చేస్తాయో తెలుసా? అవి మమ్ములను నిందారహితుడుగా చేస్తాయి, నిర్దోషులుగా చేస్తాయి, పవిత్రులుగా చేస్తాయి, పరిశుద్ధులుగా చేస్తాయి. అంతేకాదు, నా హృదయ ధ్యానము, నా నోటి మాటలు అన్నీ నీ దృష్టికి అంగీకారములయ్యేటట్లుగా చేస్తాయి. అందుకు దేవుని సేవించాలి, దేవుని స్తుతించాలి, దేవుని మాటలు వినాలి. అంతేకాదు, వాటి వలన హెచ్చరిక పొందాలి. మీరు ప్రార్థన చేసుకోండి, ప్రభువా ఏ మాట చేత మమ్మల్ని హెచ్చరిస్తావో, మా జీవితాలను సరిచేస్తావో, దురాభిమాన పాపములో పడకుండా మమ్మల్ని కాపాడుతావో, యథార్థవంతులుగా ఉండేటట్లుగా మమ్మల్ని ఎంత పురికొల్పుతావో నాయనా, మాకు సహాయం చేయి, మాతో మాట్లాడు. అప్పుడే మేము ఏం చేస్తాం? గొప్ప లాభం పొందుకుంటాం. గొప్ప లాభం. ఏం పని చేసిన లాభం పొందుకుంటున్నాం కదా. ఈ పని చేసిన, భక్తి చేసిన, యథార్థంగా ఉండి చేస్తే దైవ గ్రంథము ఏం చెప్పబడుతుందో వాటి ప్రకారము జీవించి ఆ ప్రకారంగా నడిస్తే ప్రతి మనిషికి గొప్ప లాభము దయచేస్తానంటున్నాడు. కాబట్టి అటువంటి గొప్ప లాభాన్ని పొందుకుందామా? మన బైబిల్ గ్రంథాలందరి కింద పెట్టి, ప్రభువా నీకు స్తోత్రములు, మాకు రాజా 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 నా యేసు రాజా, రాజా 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 నా యేసు రాజా, ధవళవర్ణుడా రత్నవర్ణుడా, ధవళవర్ణుడా రత్నవర్ణుడా, సృష్టంతటిలో నా సుందరుడా, సృష్టంతటిలో నా సుందరుడా.
వేడుకుంటున్నామయ్యా. మా బ్రతుకుల్లో శాంతిని ఇవ్వ తండ్రి. యెహోవా షాలోమ్ పైన మా బ్రతుకుల్లో శాంతినివ్వయ్యా. మనశ్శాంతి కొరవై కోల్పోయి బాధపడుతున్నారా? దేవుడు నీకు శాంతిని అనుగ్రహించువాడై ఉన్నాడు కాబట్టి ఆయన శాంతిని ఇచ్చువాడవే. సమీపించరాని తేజస్సులోన వసించు అమరుడవే. సమీపించరాని తేజస్సులోన వసించు అమరుడవే. రాజా 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 నా యేసు రాజా. రాజా 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 నా యేసు రాజా. ధవళవర్ణుడా రత్నవర్ణుడా. ధవళవర్ణుడా రత్నవర్ణుడా. సృష్టంతటిలోన సుందరుడా. సృష్టంతటిలోన సుందరుడా. రాజా 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 నా యేసు రాజా. రాజా 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 నా యేసు రాజా. రాజా 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 నా యేసు రాజా. రాజా రాజా నా యేసు రాజా. హల్లెలూయా యెహోవా రాఫా. హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. పాడమా. హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా రాఫా. హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం. అబ్బా తండ్రి స్తోత్రం. లేచి బెతెలుకు పో. లేచి బెతెలుకు పో. అదగ తండ్రిలు మేలును చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా. స్తుతి బలిపీఠం కట్టేదా. లేచి బెతెలుకు పో. అదగ తండ్రిలు మేలును చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా. స్తుతి బలిపీఠం కట్టేదా. స్తుతి గీతం పాడేదా. స్తుతి బలిపీఠం కట్టేదా. ఇదిగో నా స్తుతుల సింహాసనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ 2025వ సంవత్సరం ఏప్రిల్ నెలకు చివరి ఆదివారం ఆరాధన కొరకై కూడి వచ్చిన మీకు, అలాగే ఈస్టర్ సండే అయిన తరువాత వచ్చిన మొదటి ఆదివారపు ఆరాధన కొరకు కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రభు పేరిట మీ అందరికీ శుభములు, అలాగే నా వందనాలు మీ అందరికీ తెలియచేస్తున్నాను. ప్రియులరు అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరికీ వందనాలండి, వందనాలు. మీరు కూడా ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించును గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక.
ప్రభు మనల్ని వర్ధిల్లింప చేయునుగాక. ప్రభు తన సమృద్ధితో మనల్ని నింపునుగాక. లూకాసు వార్త చివరి అధ్యాయం చివరి వచనాలు చదువుకొని దేవుని దీవెన ఆశీర్వాదాలు మనకు మరింత సమృద్ధిగా కలుగునట్లు ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా లూకాసు వార్త 24వ అధ్యాయము ఈ సమయమందు 50వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచు ఉండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచు ఉండిరి. దేవుడు తన పరిశుద్ధ లేఖనాలను మన ధ్యానము కొరకు దీవించునుగాక. క్రీస్తునందు ప్రియులరా, 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి శరీరధారిగా దిగివచ్చి 33.5 సంవత్సరాలు ఆయన జీవించి 30 సంవత్సరాలు మరుగుగా ఉన్నను ఎప్పుడైతే మరి ఆదేశపు చట్ట ప్రకారం మైనారిటీ తీరిపోయి మేజర్గా గుర్తింపబడడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి 30వ ఏట ప్రారంభమైందో 7 ప్రారంభమైందో 30వ 7 ప్రారంభమైందో అంటే 30వ సంవత్సరం ప్రారంభమైందో అక్కడ నుండి 3.5 సంవత్సరాలు ప్రేమైన వారులరా ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చారో దానిని బాగుగా ఎరిగినటువంటి వాడై ఆ పని అంతా కూడా చేయడంలో ఆయన సంపూర్ణంగా నిమగ్నమైపోయాడు. మనందరికీ కూడా ఈ విషయంలో ఒక గ్రహింపు కలగాలి. ఎందు నిమిత్తమై మనము దేవుని చేత ఈ లోకానికి పంపబడ్డాం, భూమి మీదకి పంపబడ్డాం. తల్లి గర్భములో నుండి 9 మాసాలు నిండిన తర్వాత దేవుడు ఎందుకు మనల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాడు, మనం ఇక్కడ ఉండడంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏమిటి అనేటటువంటి సంగతిని మనం జాగ్రత్తగా గ్రహించి అర్థం చేసుకొని దానిని గనక మనం నెరవేర్చగలిగితే మనం ధన్యజీవులం అవుతాం. కొంతమంది ఎందుకు పుట్టారో వారికి తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నారో వారికి తెలియదు, ఎందుకు జీవిస్తున్నారో వారికి తెలియదు. వారికంటూ ఒక గురి గమ్యం అనేది ఏది ఉండదు. ఏదో పుట్టాం కాబట్టి, ఏదో పెరుగుతున్నాం కాబట్టి, ఏదో రోజులు మనకు ఉన్నాయి కాబట్టి అన్నట్టుగా ఉంటారు. కానీ యేసయ్య అలాగున కాదు. ప్రియులరా, ఆయన మైనారిటీ తీరి మెజారిటీ కాదు, దాన్ని ఏమంటారు, మేజర్ ఎప్పుడైతే ఆయన అయినారో అయిన మరుసటి క్షణం నుండే ఆయన ఈ భూమి మీద ఉన్నంత కాలం ఎందుకున్నాడు అనేటటువంటి సంగతిని ఆయన బాగుగా ఎరిగినటువంటి వాడై ఆయన సువార్త ప్రకటించవలసినటువంటి సమయంలో సువార్త ప్రకటించారు, ఆదరించవలసిన సమయంలో జనులను ఆదరించారు, ప్రోత్సహించవలసిన సమయంలో జనులను ప్రోత్సహించారు, మారు మనసు విషయమై ప్రకటించారు, పాపక్షమాపణ విషయమై ప్రకటించారు, బాప్తిస్మము విషయమై ప్రకటించారు, పరిశుద్ధత విషయమై ప్రకటించారు, నిత్య జీవము విషయమై ప్రకటించారు, పరలోకమును గురించి ప్రకటించారు. దాని కొరకు ఏం చేయాలో కూడా ఆయన బాగా ప్రకటించటం మాత్రమే కాకోకుండా ఆయన బ్రతికి నేర్పించారు. ఆయన దేవునికి స్తోత్రం. అద్భుతం అద్భుతం అద్భుతం. అదే సమయంలో ఎవరికైనా సమస్యలు ఉంటే వాటిలో నుండి కూడా వారికి పరిష్కారాన్ని కూర్చిపెట్టాడు ఆయన. అవి శరీర సంబంధమైన రోగాలు కానివ్వండి, బలహీనతలు కానివ్వండి, అలాగే పట్టి పీడిస్తూ వెంటాడుతూ ఉన్నటువంటి చీకటి శక్తులు కానివ్వండి, దురాత్మల సమూహం కానివ్వండి, వాయుమండల అధిపతికి సంబంధించినటువంటి ఈ పిశాచాలు కానివ్వండి, ఏవైతే ప్రజలను బాధిస్తూ వస్తున్నాయో, వేధిస్తూ వస్తున్నాయో, అట్టి వాటి విషయమై ప్రభువును ఎవరైతే వేడుకున్నారో అట్టి వారందరికీ కూడా ప్రభువు మేలు చేయుచు ఉపకారము చేయుచు ఆయన సంచరించినట్లుగా దేవుని యొక్క లేఖనంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసయ్య ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఒక్క నిమిషమును కూడా ఆయన వ్యర్థపరుచుకోలేదు. ప్రతి క్షణం ఆయన వినియోగించుకున్నారు.
పగలంతా ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన గురించి రాయబడిన మంచి మాట, రాత్రంతా తండ్రితో సహవాసం చేస్తూ ప్రార్థనలో గడిపెను అని చెప్పేసి అని దేవుని యొక్క లేఖనాలలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా వినండి, ఒక పాపి పరిశుద్ధపరచబడి పవిత్రుడు కాగలగడానికి తనకై తాను చేస్తున్న ప్రతి ప్రయత్నం వ్యర్థమైపోయింది. తన ప్రయత్నాల వలన, తను చేస్తూ ఉన్నటువంటి కార్యకలాపాల వలన పరిశుద్ధుడు కాలేడని చెప్పేసరి తండ్రి అయినటువంటి దేవుడే పాపి పరిశుద్ధపరచబడుటకు పరిశుద్ధుడే ప్రాణం పెట్టాలి, పరిశుద్ధుడే పరలోకమును విడిచి భూలోకానికి రావాలి, పరిశుద్ధుడే పాపుల నిమిత్తమై తన ప్రాణాన్ని పెట్టి తన పవిత్ర రక్తాన్ని కార్చాలి. అది దేవుని ప్రణాళిక, అది దేవుని చిత్తం, అది దేవుని ఏర్పాటు. దాని కొరకై యేసయ్య ఈ లోకానికి పంపబడ్డాడు. పంపబడిన ఆ ప్రభువు ప్రియమైన వారురా తండ్రి చిత్తం అంతటిని కూడా సంపూర్ణంగా నెరవేర్చాడు. తండ్రిని ఎంతగా మహిమపరచాలో అంతగా మహిమపరిచాడు. గడిచినటువంటి ఆ లెంట్ డేస్ దినాలలో యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు చేసిన ఒక అద్భుతమైన ప్రార్థనను పలుమార్లు మీకు నేను జ్ఞాపకం చేశాను. ఆ ప్రార్థనలో ఆయన పలుకుతారు, ప్రభువా భూమి మీద నేను నిన్ను మహిమపరిచానంటాడు ఆయన. కాబట్టి ఆ రీతిగా ఆయన జీవితం దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలో కొనసాగింది. అంత మాత్రమే కాదు, ఆయన చేయవలసిన బలియాగం కూడా కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టే ఆ క్రమములో కూడా ప్రేమైన వారురా ఏది జరగాలని ప్రవచనాలు ప్రవచించబడ్డాయో, భక్తులు పలికారో, తండ్రికి అభిష్టమై ఉన్నదో అదంతా కూడా ప్రభువులో నెరవేర్చబడింది. అందుకే ఆయన శిలువలో పలికినటువంటి ఆ 7 మాటల ధ్యానంలో కూడా బిడ్డలు కొంతమంది వివరించారు కదా. ఆయన చివరిగా పలికిన 6వ మాట ఏమని చెప్పండి? సమాప్తమైనది అనండి. ఎస్, నీవు నాకు అప్పగించిన పని అంతా కూడా సమాప్తమైనది, ముగిసింది, పూర్తి చేసేసాను అని ఒక విజయ కేతనాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఆ తర్వాత తను తన తండ్రికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని ప్రభు అయిన యేసు ప్రియులరా తన ప్రాణాన్ని విడిచినట్టుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం. ఇదంతా మీకు నేను ఎందుకు చెప్పాను అని అంటే, మన ప్రభువు మన కొరకు చేయవలసింది అంతా కూడా చేసి ముగించాడు. దేవునికి స్తోత్రం. చేయవలసిందంతా చేసి ముగించాడు. ఆయన ముగించి ఆ పనిని తన శిష్యులకు అప్పచెప్పాడు. సరే, వారు విషయం కూడా మన పోయిన ఆదివారపు ఆరాధనలోనే దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ధ్యానం చేసాం. త్వరగా వెళ్ళి వాళ్ళకే చెప్పమ్మా మొదట అని చెప్పేసి ఎందుకో అంత దృఢంగా చెప్పాడు అనేది పోయిన వారు మనం ధ్యానం చేసాం. విన్న వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం. ఒకవేళ వినని వాళ్ళు, ఒకవేళ మీరు మన ఛానల్లో ఏమైనా ఆ సందేశాన్ని వీక్షించారేమో, సందేశం అంతా మేము దానిలో ప్రసారం చేయలేదు. మధ్యలో ఒక అర్ధగంట సేపు కొన్ని వ్యక్తిగత విషయాలు ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో కంటిటి పరవింతమై దేవుని సన్నిధిలో కొంత సమయం మనం గడిపాం. కానీ అద్భుతమైనటువంటి అనుభూతి, దేవుని సన్నిధిని అనుభవించడం ఒక అద్భుతమైన అనుభూతి. ఇది అలవాటు కావాలి సంఘానికి, క్రైస్తవ్యానికి ఇది అలవాటు కావాలి. ఏదో వచ్చాము పోయాము, అక్కడ పానకం కోసారా, లేకపోతే పాయసం పెట్టారా, లేకపోతే కోడిని కోసారా, లేకపోతే ఇంకేదైనా కోసారా, కాదు. దేవుని సన్నిధిలో దేవుడు మన కొరకు ఏం చేశాడు అనేటటువంటి ఆ సంగతిని, ఆ సత్యాన్ని మనము గ్రహించి దానిని బట్టి అంకిత భావముతో సజీవయాగంగా మనలను మనము దేవునికి సమర్పించేసేసుకొని ప్రియమైన వారులారా జీవించేటటువంటి ఆ జీవితం వలన కలిగే ఆ అనుభూతి, మన ఆత్మ దైవాత్మతో ఏకమవటం, సమ్మేళనం, దేవునికి స్తోత్రం. అది జరగాలి, అది జరగాలి. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను అని చెప్పేసానంటే, యేసయ్య చేయవలసిందంతా చేసి ఆయన సమాప్తం అని చెప్పేసని ఆయన తని పని ముగించేసేసాడు. ఆ తర్వాత జరిగిన ఆ చివరి సంఘటన మనం ఇక్కడ చూసాం. అయితే ఈ సంఘటనలో నుంచి కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆయన వారిని బేతనీయ వరకు తీసుకొని పోయి అక్కడ వారి మీద చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. ఆశీర్వదించెను. యేసయ్య చేత ప్రత్యక్షంగా చేతులెత్తి ఆశీర్వదింపబడిన గుంపు ఒకటి ఆ సమయంలో అక్కడ నిలిచి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత ధన్యులండి వాళ్ళు.
కొంతమంది క్రైస్తవ విశ్వాసులు ఎంత పిచ్చోళ్ళంటే, కాస్త పేరు ప్రఖ్యాతి గడించిన బోధకుడు ఎవడైనా ఉండి, సేవకుడు ఎవడైనా ఉండి, ఏమండి వాని చేయి నా నెత్తి మీద పడితే చాలు అని ఎంతగా ఉపలాటాన్ని వ్యక్తపరుస్తారో. జస్ట్ నీలాంటి మనిషి అతడు కూడా. కారణం ఏంటంటే కాస్త పేరు వచ్చింది, తను చేసుకున్న ప్రాపగాండా వలన, ప్రకటించుకునే విధి విధానాల వలన 9 వరాలు కలిగిన వాడు, 16 వరాలు కలిగిన వాడు, దేశమంతటా వాడబడుతున్నటువంటి వాడు, లేకపోతే అంతర్జాతీయ ప్రసంగికుడు, ఉజ్జీవ ప్రసంగికుడు, అభిషేకం కలిగిన దైవజనుడు, లేకపోతే స్వచ్ఛమైన వాక్యం చెప్పే బోధకుడు, ఇలాగున ఏవేవో కొన్ని పేర్లు తమకు తాము, అంటే చేసేది కొంత ఉన్నప్పటికీ కూడా తమకు తాము అలాగున అనిపించుకుంటూ వచ్చారు. కాబట్టి ఒకవేళ ఇట్లా చెప్పాలంటే అసలు యేసు ప్రభుకి ఎన్ని పెట్టవచ్చండి? ఏమండి ఒకవేళ ఈ రోజున మా పాస్టర్లు పెట్టుకుంటున్నట్టుగా, ఏమండి దైవజనుడు, సువార్థికుడు, పాస్టరు, రెవరెండు, 22 బిషప్, ఆర్చ్ బిషప్, ఏమండి ఇక అవి ఇవి ఏమి చాలవని చెప్పేస్తాను. ఇప్పుడు ఈ పోస్టులన్నిటి వాల్యూ కూడా పడిపోయింది అనుకుంటున్నారు, ఏమో నాకు తెలియదు. కానీ ఇప్పుడు అందరూ ఏకంగా అపోస్తులు అని పెట్టేసుకుంటున్నారు పేర్లు. ఏమండి ఇంకే డాక్టర్ అంట, పాస్టర్లు కూడా డాక్టర్లేనట, ఏమండి పెట్టేసుకుంటున్నారు. సరే ఎవరిష్టం వాళ్ళది అనుకోండి, మనం ఎవరిని అనటానికి తప్పు పట్టడానికి లేదు. ఒకవేళ మీకు చెప్పనివ్వండి, లేకపోతే మిమ్మల్ని అడగనివ్వండి, ఈ రీతిగా పేర్లు పెట్టుకుంటూ పోవాలంటే యేసయ్య ఎన్ని పేర్లు పెట్టుకోవచ్చు అంటారు? యేసయ్యకి ఎన్ని డిగ్రీలు ఇవ్వచ్చు అంటారు? ఎన్ని డాక్టరేట్లు ఇవ్వచ్చు అంటారు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ మనం ఎన్ని తగిలించుకున్న ఆ తోకలన్నీ ఇక్కడ వరకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్య నాకు ఒక విషయం అర్థమైంది, అసలు సిసలైన జ్ఞానం కలిగిన వాడికి ఏ తోక ఉండదు. అసలు సిసలైనటువంటి దైవ సంబంధమైన నీతి కలిగిన వాడికి, యథార్థత కలిగిన వాడికి, పరిశుద్ధత కలిగిన వాడికి, దీని మీద పట్టున్న వాడికి ఏ తోక లేదు. మొన్న ఒక ఆయన హతసాక్షిగా ఆవింపబడ్డాడు. ముందు వెనక ఏదీ లేదు, జస్ట్ పేరంతే, దేవునికి స్తోత్రం. అలాగని తగిలించుకోవడం తప్ప అంటే నేను తప్పని నేను అనను కూడా. రేపు మీరు నాకు కూడా పెడతారేమో ఒకవేళ. హల్లెలూయా. వద్దు ఏమండి. ఇక్కడ ఒక గుంపు మనకు కనపడతా ఉంది. ఏమిటా గుంపు అని చెప్పేస్తానంటే, సాక్షాత్తు ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదిస్తూ ఉండగా, ప్రియమైన వారలారా, ఆయన చేతుల క్రింద ఉన్న గుంపు. ఏ గుంపు చెప్పండి? ఎక్కడున్నారు? ఎవరి చేతులు అవి? నాలాంటి వాడి చేతులు కావవి. లేకపోతే ఇప్పుడు దాకా చెప్పినటువంటి ఈ డిగ్రీలు కలిగినటువంటి ఒక సర్వసామాన్యమైన వ్యక్తి చేతులు కావవి. ఆయన చేతులు సర్వసంపూర్ణమైన పరిశుద్ధత కలిగినటువంటివి. దేవునికి స్తోత్రం. ఆయన చేతులు ఆశీర్వదించడానికి అసలు సిసలైనటువంటి యోగ్యత, అర్హత కలిగినటువంటి చేతులు. ఆయనట వారిని చెప్పండి ఏం చేశాడు? ఆ చేతుల కింద ఉన్నవాడు ఎంత ధన్యులండి. ఆ చేతుల క్రిందకి వచ్చిన వాళ్ళు ఎంత ఆశీర్వాదింపబడిన వారు అండి, ఎంత అదృష్టవంతులండి. దేవునికి స్తోత్రం. అవును, కొన్నిసార్లు దేవుడు తన సన్నిధిలో మనకు కూడా అటువంటి అనుభూతులను ఇస్తాడు. ఇచ్చే సమయంలో మనం అక్కడ ఉండాలి. కొన్నిసార్లు ఆయన ప్రత్యక్షతలు లభ్యమయ్యే సమయంలో అక్కడ ఉండాలి. దురదృష్టం ఏంటయ్యని చెప్పేస్తానంటే, తోమాలు ఎక్కువైపోయారు ఇవాళ. ఎవరు చెప్పండి? తోమాలు ఎక్కువైపోయారు ఇవాళ. ఆయన ప్రత్యక్ష లభించే సమయానికి, పునరుత్థానుడైన తర్వాత ఆయన మహిమ కలిగినటువంటి శరీరంతో తన వాళ్ళను కలుసుకోవాలి అనుకుని ప్రియమైన వారు ఆయనే వారి మధ్యకి వస్తే, ఎవరి కోసం వచ్చాడో వాళ్ళు అక్కడ లేరు. ఇది విచారకరం. ఎవరి కోసం వచ్చాడో వాళ్ళు అక్కడ లేరు. ఎవరు అందులో? తోమా లేడు. ఎక్కడెక్కడ తిరిగి వచ్చాడో ఏమో. మరుసటి వారం వచ్చాడు. ఏమండి పాపం శిష్యులందరూ కూడా తన్మయత్వం చెంది ఆనంద పరవళ్ళూరుతూ, తోమా 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 ఏం ఛాన్స్ మిస్ అయిపోయావయ్యా బాబ్బా అని చెప్పేసి వాళ్ళు ఏమండి ఆశలను రేకెత్తింపజేస్తా ఉన్నారు. ఏం జరిగింది అన్నాడు ఈయన. ఏమో జరగటం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు మా మధ్యకు వచ్చాడు, మాతో ఉన్నాడు, మాతో మాట్లాడాడు, మమ్మల్ని అభిషేకించాడు, మా మీద ఏమండి సమాధానము కలుగును గాక అని ప్రత్యక్షంగా మాతో మాట్లాడాడు. ఎవరి నిమిత్తమై మనము ఇంతకాలం కంగారు పడ్డామో ఇక లేడని, ఆయన ఉన్నాడు అని నిరీక్షణ కలుగునట్లుగా మేము ఆయనను చూచాము అని చెప్పేస్తానంటే నమ్మడే మనోడు. ఎవరు?
మన దేశానికి వచ్చింది ఎవరు? అదే వచ్చింది మన కర్మ. ఏమండి, మన భక్తి పితామహుడు ఎవరైతే తోమా ఉన్నాడో ఆయన లక్షణాలే మనలో కూడా చాలామందికి ఉంటాయి. ఎందుకని? నమ్మం త్వరగా ఏది కూడా. ఆయన అన్నాడు, నేను నమ్మను. ఇంతమంది చెప్పి నేను నమ్మవా? 10 మంది చెప్తున్నారు. అక్కడ అయిపోయాడు అనుకోండి, 11 మంది. ఈయన కూడా అక్కడ బయటికి వెళ్ళి వచ్చాడు. బాబా గారికి పనులు ఎక్కువ కదా. ఏమంటే దీనికి సర్కిల్ ఎక్కువ ఈయనకి. ఏమండి, ఈ స్పిరిచువల్ సర్కిల్ కంటే కూడా ఏమండి బాహ్య సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి సర్కిల్ ఎక్కువ ఆయనకి. అందుకోసం అని చెప్పేసి ఉండవలసిన సమయంలో ఈ స్పిరిచువల్ సర్కిల్లో ఉండని ఆ కారణాన ఆ దైవ సంబంధమైనటువంటి ఆ యొక్క ప్రత్యక్షతను కోల్పోయాడు. తీరా వచ్చిన తర్వాత చెప్పారు పాపం వీళ్ళు. పోనీ లేనప్పుడు లేవు, వచ్చిన తర్వాత చెప్పినప్పుడన్నా ఆ విషయాన్ని విని దానిలో ఇన్వాల్వ్ అవ్వాలిగా. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. కావడంలా మనోడు అన్నాడు. ఒరే పిచ్చి మొఖం కూడా నిజమరా నాయనా, నీకు ఎట్టా చెప్పాలరా బాబు అని చెప్పేసి వాళ్ళు ఏం అర్థం కాక ఇబ్బంది పడతా ఉంటే ఈ సంభాషణ అంతా ఆత్మస్వరూపి అయినటువంటి ప్రభువు వింటున్నట్టున్నాడు, చూస్తున్నట్లున్నాడు. ఈ తోమా యొక్క డౌట్ని నివృత్తి చేయటం కోసం ప్రభువు మరలా అక్కడ ప్రత్యక్షం కావాల్సి వచ్చింది. సరే, అప్పుడన్నా చూసి నమ్మేసేసాడా? ప్రభువా నువ్వు అని చెప్పి నన్ను అన్నాడా? అనలా. ఏమన్నాడు? ఆయన చేతి గాయంలో ఏం పెట్టాలి నువ్వు? ఆయన పక్కలో పొడిచిన డొక్కలో ఏం పెట్టాలి నువ్వు? పెడతావా? మళ్ళీ బళ్ళెం పెడితే కానీ నీ అనుమానం పోదా? మళ్ళీ ఏలు పెడితే కానీ నీ డౌట్ తీరదా? అంటే గాయం మళ్ళీ రేపాలా? గాయాన్ని మాననివ్వవా? పుండు తగ్గనివ్వవా? ఏమండి, మళ్ళీ గాయం. ఆల్రెడీ వాళ్ళు తెలియక గాయం చేశారు. తెలిసిన నువ్వు కూడా గాయం చేస్తానంటే ఎట్లా? జరిగిన సంగతి మాటికి లేపువాడు, ఎత్తువాడు, మిత్రభేదం. అందుచేత క్రీస్తునందు ప్రియమైన వారులారా, క్రైస్తవ సంఘానికి కొంచెం ఆధ్యాత్మిక పరిపక్వత కావాలి. తోమాలా ఉండిపోకూడదు. మళ్ళీ గాయం చేస్తాను, మళ్ళీ ఏలు పెడతాను, మళ్ళీ పొల్లేస్తాను, కుదరదు. దేవునికి స్తోత్రం. ఏం చేద్దాం? ఆయన చేతులను వారి మీద ఎత్తి వారిని ఆ సమయం మళ్ళీ వచ్చిద్దా? ఆ అవకాశం మళ్ళీ వచ్చిద్దా? ఆ సందర్భం మళ్ళీ వచ్చిద్దా? ఏమండి, మరి ఎందుకు పోగొట్టుకుంటున్నావు? మరి ఎందుకు మిస్ అవుతున్నావు? మరి ప్రియులు మనం కొంచెం ఆలోచించుకోవాల్సిన వారమై ఉన్నాం. అంతేకాదు, వారిని ఆశీర్వదించుచూ ఉండగా ఆయన వారిలో నుంచి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. అంటే ఆయన భూమి మీద శరీరధారిగా ఉండి చేయవలసిన పని మొత్తం పూర్తయిపోయింది. వారికి ఇవ్వవలసిన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడు. ఆయన తిరిగి ఆరోహణుడై ఏం చేశాడు? ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఎలా వెళ్ళాడు? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యం ఒకసారి చూస్తారా ప్రియులరా? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యం. ఆకాశ మండలముల గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. ఎట్లా? గట్టిగా. దేనిని? ఏది నువ్వు ఒప్పుకున్నావో? యేసు ప్రభు అని మీ నోటితో ఒప్పుకున్నారుగా. ఏమండి, ఆయన ద్వారానే పాపక్షమాపణ రక్షణ అని చెప్పేసి హృదయమందు విశ్వసించారుగా. జీవితకాలం అంతా కూడా ఆయనను సేవిస్తాము, ఆరాధిస్తామని చెప్పేసి బాప్తిస్మం తీసుకునే ఆ సందర్భంలో ప్రమాణం చేశారుగా. హల్లెలూయా. ఏమండి, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు ఎట్లా వెళ్ళాడట? ఆకాశ మండలము గుండా. ప్రజలందరూ చూస్తూ ఉండగా వారందరినీ ఆశీర్వదించి ఆయన ఆకాశ మండలము గుండా మేఘారూరుడై ఎక్కడికి వెళ్ళాడు? ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆయనతో కూడా కూర్చుండుటకు పరలోకమునకు ఆయన ఆరోహణుడయ్యను. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఆయన పని ఆయన చేసుకుంటూ ప్రియులరా తన పని ముగించి వెళుతూ ఉంటే ఏం చేశారు వీళ్ళు? 24వ అధ్యాయం లూకా సువార్త 52వ వాక్యంలో వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతోను యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి. ఎక్కడ ఉండి? ఎంతకాలం అంటే ఏంటి? ఏమండి, ఇప్పుడు వీళ్ళకి ఒక బాధ్యత అప్పగించబడింది. ప్రభువు తన బాధ్యతను నెరవేర్చాడు. ప్రభువు వారికి ఇవ్వవలసిన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. ఆయన ఆరోహణుడై వెళ్ళాడు. ఆ సన్నివేశం అంతా చూచిన వీళ్ళు ఆయన చేతుల చేత ప్రత్యక్షంగా ఆశీర్వదింపబడినటువంటి వీళ్ళు మహా ఆనందముతో వెళ్ళారట. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? వీళ్ళు దేవాలయములో ఉండి ఎడతెగక ఏం చేస్తున్నారు? ఎక్కడ? దేవాలయములు అనండి ఒకసారి మాట గట్టిగా. దేవాలయము, యెరూషలేములో ఉన్న దేవాలయం. దేవుడు మనల్ని ప్రేమించి మనకు కూడా ఒక ఆలయాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. చాలామందికి ఆలయాలు లేవు, చాలామందికి మందిరాలు లేవు. కొంతమందికి మందిరాలు ఉంటే, ఆలయాలు ఉంటే ఆరాధించుటకు జనులు లేరు. ఒకవేళ జనులు ఉండి మందిరాలు ఉంటే ఆరాధింప చేయుటకు ఏమండి సేవకులు లేరు. కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఒక ఆలయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కృపా సువార్త ప్రార్థన మందిరం. ఇది ఆలయం. దేవుని పిల్లలమైన మనం, దేవుని చేత దీవింపబడుతూ ఉన్న మనం, దేవుని చేత ఆశీర్వదింపబడుతూ ఉన్న మనం, దేవుడు మన కొరకు చేసిన ఆ గొప్ప త్యాగమును బట్టి మన పాపములన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి పరిశుద్ధుల కొరకు ప్రభువు సిద్ధం చేస్తూ ఉన్నటువంటి పరలోకం కోసం సిద్ధపడుతూ ఉన్న మనం చేయవలసిన పని కూడా ఇదే. దేవునికి స్తోత్రం. ఏంటది? ఎక్కడ ఉండాలి? అది సంగతి. వారు ఎడతెగక దేవాలయంలో ఉన్నారట. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నారండి? ఎడతెగక దేవాలయంలో ఉన్నారట. అనుదినము ఉన్నారట. అపోస్తలుల కార్యాల గ్రంథంలో కూడా ఈ మాటలు మన రిపీట్ అవుతాయి. మీరు తర్వాత చదువుకోండి. ఇప్పుడు ఇవన్నీ వివరించుకోవడానికి సమయం కాదు. కానీ దేవుడు మనకిచ్చిన క్రమము ఏదైతే ఉందో, దేవాలయంలో చేరే ఆ సమయం ఏదైతే ఉందో, కూడుకునే ఆ సమయం ఏదైతే ఉందో, దానిని మనము చెప్పండి. మీ ఇష్టం. మీరు చాలా మంచోళ్ళు కదా. హల్లెలూయా. ఎడతెగక దేవాలయంలో ఉన్నారు వాళ్ళు. ఎందుకున్నారు? ఉండి ఏం చేశారు? దేవాలయంలో ఉండి దేవుని చెప్పండి. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఏడు వారిని వెంటబెట్టుకొని వెళ్ళాడట, తోడుకొని వెళ్ళాడట, తీసుకుని వెళ్ళాడట. ఎంతమంది అయితే వచ్చారో వచ్చిన వారందరూ ప్రియమైన వారు ప్రత్యక్షంగా యేసయ్య చేతులెత్తి వారిని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం పొందినటువంటి వీళ్లకు గొప్ప సంతోషమైందట, గొప్ప ఆనందమైందట. అంతే. దాంతో వారు అక్కడి నుంచి బయలుదేరి యెరూషలేములోనికి వెళ్ళి దేవాలయములోనికి వెళ్ళి అక్కడ ఎడతెగక ఎందుకు చేశారు వీళ్ళు స్తోత్రం? ఏమండి, ఒకసారి మనము పౌలు భక్తుడిని అడిగితే ఆయన రాసినటువంటి కొన్ని పత్రికలలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తాడు. రండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం నుంచి కొన్ని మాటలను మనం పరిశీలన చేద్దాం. ఆరోహణమాయనగా అందరూ కూడా మీ గ్రంథాలు తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం గమనిద్దాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడి ఉన్నది. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఏమనుగ్రహించాడంట ఆయన? ఈవులను. అమ్మా, ఎవరికి?
మనుషులకు ఈవులను అనుగ్రహించెను. ఏమనుగ్రహించాడు ఆయన? ఈవులను అనుగ్రహించెను. ఎప్పుడు? ఆయన ఆరోహణమైనప్పుడు. ఆయన ఆరోహణం అవ్వడానికి ముందు ఎక్కడికి వెళ్ళాడు ఆయన? 9వ వచనం చూడండి ఒకసారి. ఆరోహణం ఆయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఇలాగ నియమించెను. దేవునికి స్తోత్రం. చెబుదాం గట్టిగా. ఆయన ఆరోహణం అవడం వలన కలిగిన ఆశీర్వాదం, ఆయన ఆరోహణం అవడం వలన, లేకపోతే ఆయన ఆరోహణం అవ్వడానికి ముందు ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగనని రాయబడింది అక్కడ. ఎక్కడ దిగాడు ఆయన? భూమి యొక్క క్రింది భాగములకు. ఏమండోయ్, మనం దిగాలంటే మనకి ఏదైనా ఆధారం కావాలి. కానీ ప్రభువు ఎక్కడికి దిగాడట? భూమి యొక్క క్రింది భాగమునకు దిగాడట. దిగి చెరగా పట్టుకొని పోయాడట. చెర పాపమనే చెర, శాపమనే చెర. ఏమండి, మనిషిని దేవుని నుండి వేరు చేసేది ఏదైతే ఉందో ప్రతిదానిని కూడా ఆయన చెరపట్టి, ఆయన దానిని లొంగ తీసుకొని, ఇక్కడ ఇంకో మాట మీకు చెప్పాలి, మరణం. చెప్పండి, మరణం అనే చెర, దానిని ఆయన చెరపట్టాడు. మరణాన్ని ఆయన ఇలా చెప్దాం, మరణము ఆయనను బంధించలేకపోయింది. మరణము యొక్క బంధీలో ఆయన ఉన్నది జస్ట్ పూర్తిగా 2 రోజులు మాత్రమే. 3వ రోజున ఆయన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. మృత్యుంజయుడు, పునరుత్థానుడు, సజీవుడిగా ఉన్నవాడు. ఆయన అన్నాడు, నేను మృతి పొందితిని గాని యుగ యుగములు సజీవుడునై ఉన్నానన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఆరాధించుచున్నది మృతి పొందిన వారిని కాదు, మరణించిన వారిని కాదు, మరణించి సమాధి చేయబడి సమాధిలో కుళ్ళుతున్న వారిని కాదు. లెంట్ డేస్లో మనం ధ్యానం చేశాం. ఆయన తన పరిశుద్ధులను, అది సంగతి. ఏం పట్టనివ్వడు? చెప్పండి గట్టిగా. ఎవరిని? పరిశుద్ధులను కుళ్ళు పట్టనివ్వడు. అందుచేత ఆయన లేపాడు ఆయన్ని. దేవునికి స్తోత్రం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని, ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని, ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించినటువంటి వారిని, ఆ త్యాగాన్ని వినియోగించుకునే వారిని కూడా రేపొద్దున అంత్య దినమున లేపుతాడు. దేవునికి స్తోత్రం. ఇది మన విశ్వాసం, ఇది మన నిరీక్షణ, ఇది మన భక్తికి ఆధారమైన సంగతి. అందుచేత వారేం చేశారు చెప్పనా? వారు ఎడతెగక దేవాలయములో ఉండి స్తోత్రము చేయుచూ ఉండిపోయారంతే. దేవునికి స్తోత్ర. ఎందుకు అంటే ఇక్కడ పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఏమని మనం ఆలోచన చేసినప్పుడు, ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా తీసుకొని పోయాడు. భూమి యొక్క అడుగు భాగానికి వెళ్ళి దేవుని నుండి ఏది మనలను వేరు చేస్తుందో దాని అంతటిని కూడా, మనిషి దేనిని బట్టి భయపడుతున్నాడో, మనిషి దేనిని బట్టి దేవునికి దగ్గర కాలేకపోతున్నాడో దాని అంతటిని కూడా ప్రియమైన వారు ఆయన చెరపట్టి దాని అంతటి బలమును అణిచివేసి విరగగొట్టి ప్రియమైన వారు ప్రభువు పునరుత్థానుడయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆది కాండంలో ఒక అద్భుతమైన ప్రవచనం ఉంటుంది. లేదు,
ఆది కాండములో 3వ అధ్యాయము 15వ వాక్యం చదవండి ఒకసారి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును. నీవు దానిని మడమె మీద ఏం చేశాడు? తొక్కుదువు. తొక్కుదువా? మడెము. దేవుని స్తోత్రం. దేని మడెం? ఏమండి? దేని మడెం? సర్పము యొక్క మడెము. స్తోత్రం చెప్పండి. అంతేనా? దాని మెడ మీద, సర్పము యొక్క మెడ మీద ఆయన ఏం చేస్తాడు? ఏమండి? అదేం చేస్తుందట? కొట్టనిచ్చాడు ప్రభు. ఏం చేశాడు? దాన్ని త్రొక్కుదువు. ప్రవచనం ఆయన తొక్కి పెట్టాడంతే. దేన్ని? సాతానుని. దేనిని? మరణాన్ని. దేనిని? శాపాన్ని. దేనిని? చెరను. దేనిని? భయాన్ని. ప్రతిదీ ప్రియమైన వారు ఆయన తొక్కి పెట్టాడంతే. దేవునికి స్తోత్రం. దాని తలను ఆయన చితకగొట్టాడంతే. ఏం చేశాడు? ఇప్పుడు వాడు ఊపేది ఏమి లేదు, జస్ట్ తోకే. ఏం ఊపుతున్నాడు? తోకే. ఆ తోకకే భయపడిపోతాను మన వాళ్ళు. తలను ఆయన ఎప్పుడో చెతకొట్టేసేసాడు. చెరపట్టి భూమి యొక్క క్రింది భాగాలకు వెళ్ళి ప్రతిదానిని కూడా ఆయన వశపరుచుకొని ప్రేమైన వర్ర ఆయన మేఘాల మీద ఆరోహణుడై వెళ్ళిపోయాడు. అయితే ఆయన వెళుతూ చేసిన మంచి పని ఏమిటంటే ప్రేమైన వర్ర ఆయన ఉన్నప్పుడు కూడా చేశాడు. ఇప్పుడు ఆయన చేసింది ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట మనం జాగ్రత్తగా గమనిస్తే 8వ వచనంలో 8వ వచనం ఉంటుంది. ఏంటయ్యా అనంటే మనుషులకు ఈవులను అనుగ్రహించెను అనండి. ఏమనుగ్రహించాడు? ఈవులను అనుగ్రహించెను. ఎవరికి? మనుషులకు. ఏంటి ఈవులు అంటే? ఏంటి ఈవులు? ఏమండి? ఈవి అంటే ఏంటి? ఆయన వెళుతున్నట మనుషులకు ఈవులను అనుగ్రహించెను. ఈ మాట మనకు అర్థం కావాలంటే ఒకసారి రండి ప్రియమైన వారురా, యాకోబు పత్రిక 1వ అధ్యాయము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే 17వ వచనం చూడండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. దేవునికి స్తోత్రం. ఎక్కడ నుండి? ఏంటది? శ్రేష్టమైన ప్రతి ఈవి. ఏమండి మీకు ఒక ప్రశ్న. మీకు శ్రేష్టమైనది ఏమిటి? మీ జీవితంలో మీరు శ్రేష్టమైనది అని దేనిని భావిస్తున్నారు? ఉన్నాయా మీ దగ్గర శ్రేష్టమైన ఏమైనా ఉన్నాయా? మీరు శ్రేష్టమైనటువంటి వాటిని ఏమైనా కలిగి ఉన్నారా? మీ దృష్టిలో మీకు శ్రేష్టమైనది ఏమిటి? మీ దృష్టిలో మీకు శ్రేష్టమైనది ఏమిటి? చెప్పండి. మీ దృష్టిలో మీకు శ్రేష్టమైనది ఏమిటి? ఏమి లేవా? మీ దృష్టిలో మీకు శ్రేష్టమైనది ఏమీ లేదా? నేను అంటాను ఆయుష్. నాకు అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయుష్. ఆ తర్వాత శ్రేష్టమైనది ఏదైనా ఉంటే ఆరోగ్యం. హల్లెలూయా. ఆయుష్ ఎవరు ఇవ్వాలి? స్తోత్రం చెప్పండి. ఈరోజు వరకు ఇచ్చాడుగా. ఏమండి? ఆరోగ్యం ఎవరు ఇవ్వాలి? నా నామందు మీ కొరకు ఎవరు ఉదయిస్తారు? అతని రెక్కలు ఏం కలగజేస్తాయి? స్తోత్రం చెప్పరా మరి? హల్లెలూయా. ఏమండి? మరి ఇలా ఒంటరిగా ఉండిపోతే బాగుంటుందా? సాటి అయిన సహాయం. ఏంటండి? సాటి అయిన సహాయం. పురుషులైతే స్త్రీలను ఇచ్చాడు, స్త్రీలకైతే పురుషులను ఇచ్చాడు. సాటి అయిన సహాయం. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు మీరు శ్రేష్టమైన వారు కాదు. ఇప్పుడు మీకు ఎవరినైతే దేవుడు ఇచ్చాడో వాళ్ళు శ్రేష్టమైన వారు.
అంతేనా? మీ ఇద్దరిని ప్రేమించి ఏమండి నీకంటే శ్రేష్టమైన, నువ్వు కట్టుకున్న వ్యక్తి కంటే శ్రేష్టమైన, మీరిద్దరు కలిసి కన్నా శ్రేష్టమైన బిడ్డల్నిచ్చాడు. దేవునికి స్తోత్రం. చెప్పరే గట్టిగా. ఎంతమంది పిల్లలు లేక అలాడటం లేదు? ఎంతమంది పిలువ కూడని పిలుపుతో పిలిపింపబడటం లేదు? దేవుడు నింద తొలగిస్తే చాలని చెప్పేసి ఆయన పాదాలు పట్టుకుని ప్రేమిన వారులరా ఏడ్చిన వారు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. దేవుడు వారిని ప్రయోజకులు చేశాడు. దేవుడు ఇచ్చినటువంటి బిడ్డలు నీ చెప్పు చేతల్లో ఉండేటట్టుగా చేశాడు. నీకు పెంచుకోవడం చేతనైతే, నీకు నేర్పుకోవడం చేతనైతే. బాలుడు నడవవలసిన త్రోవవానికి ఎప్పుడు మీసాలు వచ్చినా కాదు, గెడ్డాలు వచ్చినా కాదు, ఎప్పుడు బాలుడుగా ఉండగా నేర్పుకో. ఆడపిల్లలైనా సరే మగ పిల్లలైనా సరే నేర్పవలసినప్పుడు నేర్పండి. వారు పెరిగి పెద్దవారై బలవంతుని చేతిలో ఒక బాణంలాగా తయారవుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఈ ఈవులను ఇచ్చింది ఎవరు? స్తోత్రం చెప్పండి. మనసారా చెప్పండి. ఉండడానికి ఇల్లు ఇచ్చాడా? స్తోత్రం చెప్పు. తినడానికి తిండి ఇచ్చాడా? స్తోత్రం చెప్పు. అనుభవించడానికి ఆయుష్ ఇచ్చాడా? స్తోత్రం చెప్పు. ఆరోగ్యం ఇచ్చాడా? స్తోత్రం చెప్పు. ఆశీర్వదిస్తూ వస్తున్నాడా? స్తోత్రం చెప్పు. నీ భవిష్యత్తు కోసం ఆయన కలిగి ఉన్న ప్రతి ఉద్దేశానికి గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పు. చాలా పరసంబంధమైనదై. హల్లెలూయా. కేవలము భూ సంబంధమైన వాటికే భక్తిని పరిమితం చేయకూడదు. ఆశీర్వాదం అనగా భూ సంబంధమైన వాటికి మాత్రమే మనము పరిమితం చేసేసేసి ఇవన్నీ ఉన్నాయి చాలు అని అనుకోవడానికి లేదు. మనము ఇక్కడ ఉన్న మంచి మాట ఏమిటంటే శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును ఎక్కడది? పరసంబంధమైనదై. ఏ సంబంధం? ఏ సంబంధం? ఎస్. అసలు మనం ఎవరు? మన ఏ సంబంధంలో? మన పౌరసత్వం ఎక్కడండి? చెప్పండి చెప్పండి. మన పౌరసత్వం ఎక్కడ? జస్ట్ టెంపరీ భూమి మీద. తెలంగాణ పౌరసత్వం కొంతకాలమే. నేను పుట్టింది మొదలుకొని ఇంచుమించు 2002 వరకు ఆంధ్రాలో మా పౌరసత్వం. కానీ ఇక్కడికి వచ్చా ఇప్పుడు మా పౌరసత్వం ఇక్కడ షిఫ్ట్ అయింది. ఇది పర్మినెంట్ కాదు. ఉన్నంతకాలం ఉంచుతారు. రేపు పోయాననుకో డెత్ సర్టిఫికేట్ ఇచ్చేసేసేసి ఏమండి ఈ నేను పౌరసత్వం తీరిపోయింది అని అంటారు. ఇక అప్పుడు నేను ఎక్కడ పౌరుని కావాలి? నేను ఏమండి పౌరు భక్తుడు అదే అంటాడు, మన పౌరసత్వము పరమందున్నది. దేవునికి స్తోత్రం. నమ్మిన వారు గట్టిగా చెబుదాం. మన పౌరసత్వం ఎక్కడ ఉంది? పరమందున్నది. చాలా జ్ఞాపకార్థ కూటాల్లో చెప్తా నేను. మనం ఎక్కడి నుండి వచ్చామో అది కనుక మనకు జ్ఞాపకం ఉంటే తిరిగి అక్కడికి వెళ్ళడానికి వీలవుతుంది. ఎక్కడి నుంచి వచ్చాం మనం? ఎక్కడి నుంచి వచ్చాం మనం? పరలోకము నుండి. స్తోత్రం చెప్పండి. దేవుని దగ్గర నుండి స్తోత్రం చెప్పండి. యేసుని ఎలాగున పంపాడు మనల్ని కూడా పరమందున్నటువంటి తండ్రి అయిన దేవుడు అలాగే పంపాడు. స్తోత్రం చెప్పండి. పంపబడిన వారు మనం అందరం కూడా భూమి మీదకి. ఇలా పంపబడిన మన పౌరసత్వం అసలైన పౌరసత్వం, సిసలైన పౌరసత్వం, నిఖాసైన పౌరసత్వం, పరిపూర్ణమైన సంపూర్ణమైన సదాకాలానికి సంబంధించిన పౌరసత్వం మనకి ఎక్కడ ఉందంటే పరలోకంలో. పరలోకంలో. అందుకొరకని చెప్పేస్తాను మనకు కావలసిన ప్రతి ఈవి ఏమండి పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. దేవునికి స్తోత్రం. అందుచేత యేసయ్య కూడా వెళుతూ వెళుతూ ఆయన తన మనుషులకు ఏమిచ్చాడు? ఈవులను అనుగ్రహించాను. ఇప్పటి వరకు చెప్పానే భూ సంబంధమైన విషయాలు. ఆరోగ్యం అన్నాం, ఆయుష్ అన్నాం, ఏమండి స్త్రీలకైతే భర్తలు అన్నాం, పురుషులకైతే భార్యలను అన్నాం, వారిద్దరికి కలిపి పిల్లలను అన్నాం, ఉండడానికి అన్నాం, కట్టుకోవడానికి అన్నాం, తినడానికి అన్నాం. ఇవన్నీ అవునా కదా? కదా? యోహాను సువార్త 3వ అధ్యాయం 27వ వాక్యం చూడండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం 27వ వాక్యం. అందుకు యోహాను ఇట్లా నేను తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని
ఎవడును ఏమియు పొందనేరడు ఏమియు పొందనేరడు ఏదియు. పొందనేరడు. అంటే ఇప్పుడు మనం పొంది ఉన్నవన్నీ చెప్పండి మనము పొంది ఉన్నవన్నీ స్తోత్రం చెప్పండి. అసలు నమ్ముతున్నారా మీరు ఈ విషయాన్ని? ఏమండి, మనం కలిగి ఉన్నవన్నీ, మనము అనుభవించేవన్నీ, మనము పొంది ఉన్నవన్నీ ఎక్కడ నుండి? నీ జ్ఞానమా, నీ తెలివా, నీ బలగమా, నీ జ్ఞానమా, నీ కష్టార్జితమా? ఏమండి, అవచ్చి ఇంకొకసారి అందరూ చదువుతారా? 3:27. అందుకు యోహాను, కొంచెం గట్టిగా బిగ్గరగా ఇంకా. అందుకు యోహాను ఇట్లా నేను తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమియు పొందలేడు. ఏమియు ఎవడును పొందలేడు. ఎవరివ్వకపోతే స్తోత్రం చెప్పండి. వారు దేవాలయంలో ఏం చేస్తూ ఉండిపోయారు వాళ్ళు? మరి మీరు చేయరే? చెప్పండి అని చెప్పి నా చేత తెప్పిస్తారు పొద్దాక. ఈ ఒక్క వారమేనా? వచ్చే వారం స్తోత్రం చేయడానికి ఎంతమంది వస్తారు మీలో? ఏమండి, రేపు రాత్రి వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు అంట, స్తోత్రం చెప్పడానికి రమ్మని పిలుస్తుంది. ఎంతమంది వస్తారు? ఆ తర్వాత రాత్రి అంతా పడుకుంటారు, పొద్దున లేస్తారు, ప్రభువా రాత్రి అంతా కాపాడవయ్యా స్తోత్రం అని ఎంతమంది చెప్తారు? ఆ తర్వాత తింటానికి ఏదో పెట్టుకుంటారు, ఇచ్చావు ప్రభు నీకు స్తోత్రం అని ఎంతమంది చెప్తారు? ఆ తర్వాత రోజంతా ఏదో తిప్పలు పడతారు, 4 రూపాయలు చేతికి వస్తాయి, ఇచ్చావు ప్రభు స్తోత్రం అని ఎంతమంది చెప్తారు? ఇచ్చిన దానిలో ప్రభు ఎదుగు నీ వాటా నాయనా అని చెప్పేస్తానే దేవుని వాటా తీసి పక్కన పెట్టి ఇచ్చేటట్టుగా చేసావయ్యా నీకు స్తోత్రం అని ఎంతమంది చెప్తారు? ఏమండి, హల్లెలూయా. చిన్నప్పుడే నారా కోడూరు నుంచి ఒక పెద్ద ఆమె వచ్చేది, మిరియం రాజరత్నం గారని, నిండు వృద్ధురాలు, 90+. ఎంత? 90+. కానీ గొంతు మీలో ఎవరికి లేదు. ఆ గొంతు మీలో ఎవరికీ లేదు. తెల్లారగట్ట 4 గంటలు వేసిపోయి ప్రేమగల దేవుడా స్తోత్రములను చేతుము అని పాడేది. ఎప్పుడు వచ్చి తెల్లారుదామున. ఎంత పెద్ద గొంతో! మా ఊర్లో మీటింగ్స్ పెడితే అయ్యగారు పిలిపించేవాడు పనిమాల. ఆవిడ తెల్లారగట్ల ఈ పాట పాడుతూ ఉంటే పడుకునేవాళ్ళు, మేము అందరం లేచిపోయేవాళ్ళం. అందరూ లేచిపోయి ఆవిడ పాడుతూ ఉంటే ఆవిడతో పాటు మేము కూడా గొంతు కలిపి పాడి పొద్దున్నే అవునయ్య నీకు స్తోత్రం ప్రభువా, హల్లెలూయా హల్లెలూయా. తల్లి రొమ్మునందున పిల్ల రీతి మమ్ములన్ చల్లగా కాపాడినావు తెల్లవారు వరకును ప్రేమగల దేవుడా స్తోత్రములను చేతుము. ఉదయమున లేచి మీ పాదములకు మ్రొక్కెదం సదయుడ మా తోడనుండు సాయంకాల వరకును ప్రేమగల దేవుడా స్తోత్రములను చేతుము. మేము చేయు పనులలో స్వామి మాతో నుండుమా క్షేమమైన మార్గమున యేసు మమ్ము నడుపును ప్రేమగల దేవుడా స్తోత్రములను చేతుము. అయిపోయింది. పాటలోనే ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల్లో పొద్దున్న ఎవరింట్లోనన్నా పాటలు, ఇట్లాంటి పాటలు ఏమైనా నిందామంటే ఈయన పాటలు, డిస్కో పాటలు ఎక్కువైపోయాయి, ఏమంటే పాపిస్ట్ పాటలు ఎక్కువైపోయింది, ఏమంటే క్యాబరే డ్యాన్స్ పాటలు ఎక్కువైపోయింది. అవి కాదు మన ఇళ్ళలో వినపడాల్సిందే. బైబిల్లో ఉన్న మంచి మాట ఏమిటంటే నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాద గీతాలు. దేవునికి స్తోత్రం. డెక్కలు కొనుక్కుంటే అందుకు కొనుక్కోండి. డెక్కలైనా ఏంటో ఇప్పుడు కొత్తగా పేరు హోమ్ థియేటర్ అనుకుంటా. ఏం థియేటర్ అండి? మన హోమ్ థియేటర్లో ఏమి వినపడాలి? ఏమండి, మన టీవీలలో ఏమి వినపడాలి? మన టేప్ రికార్డర్లలో ఏమి వినపడాలి? చెప్పరే, మీ ఇష్టం. ఏమి వినిపిస్తే వచ్చి కూర్చోండి ఇంట్లో. క్యాబరే డ్యాన్స్ వినిపించారనుకోండి, ఆ డ్యాన్స్ వేసే వాళ్ళు వచ్చి కూర్చుంటారు రేపు పొద్దున ఇంట్లో.
ఆ దయ్యాల సమూహమే వచ్చి కూర్చుంటుంది అక్కడ ఇంట్లో, వాటి పెత్తనమే రేపొద్దున, నీదేముండదు. కానీ రక్షణను గుర్చిన ఉత్సాహ సునాద గీతాలు గనక నీ ఇంట్లో వినబడుతూ ఉంటే ప్రేమైన వర్రా, అది చూచి పరవశించిన దేవుడు మీ మధ్యకు దిగి వస్తాడు. దేవుని స్తోత్రం. పౌలు శీలలు చెరసాలలో ఏం చేస్తున్నారు? అంతే. ఎవరు వచ్చారు? అద్భుతం, అద్భుతం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనిషికి ఏది కావాలన్నా కూడా ఎక్కడి నుంచి ఎవరు అనుగ్రహించాలి? 3:27 యోహాను సువార్త. ఏం చదివారు మీరు? చదువు. అందుకు యోహాను ఇట్లా నేను తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమియు పొందనేరడు. అంతే. ఏమి పొందుకోలేం మనం. మనకు కావలసిన ప్రతి ఈవి శ్రేష్టమైనదై పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుండి మనకు అనుగ్రహింపబడుతూ ఉన్నాయి. ఇది ఎలా కలిగిందయ్యా అని చెప్పేస్తానంటే, మనం చదివాం ఎఫెసీ పత్రికలో ప్రియమైన వారురా, ఆయన వెళుతూ 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 ఆయన మనుషులకు ఈవులను అనుగ్రహించెను. ఏమనుగ్రహించాడు? ఈవులను అనుగ్రహించెను. భూ సంబంధమైన ప్రతి ఈవి, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఈవులు అనగానే భూ సంబంధంగా మాత్రమే మీరు ఆలోచన పెట్టుకుంటే ప్రియమైన వారురా, రేపొద్దున మనం మోసపోతాం, రేపొద్దున మనం ఇబ్బంది పడతాం. పర సంబంధమైన ఈవులను మనము అపేక్షించే వారంగా ఉండాలి. పర సంబంధమైన ఆశీర్వాదాలను మనము కోరుకునే వారంగా ఉండాలి. అంటే పరలోకము కొరకైనటువంటి ఆ వేగిరపాటు, ఆ సిద్ధపాటు, ఆ సమర్పణ, అందుకొరకైన పరిశుద్ధత, అందుకొరకైనటువంటి ఒక నిశ్చయత ప్రియులారా మనమందరము కలిగి ఉండగలగాలి. ఆయన ఈవులను చెప్పండి అనుగ్రహించాడు. ఈవులను అనుగ్రహించాడు. మీ ఆత్మ సంబంధమైన జీవితం కోసం దేవుడు మీకు అనుగ్రహించిన ఈవులు చెప్పమంటారా? మీ ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు దేవుడు అనుగ్రహించిన ఈవులు చెప్పమంటారా? ఏమండి? మీ ఆత్మ రక్షింపబడుటకు ఆయన అనుగ్రహించిన ఈవి ఆయన రక్తం. ఏంటది? మన పాపం కడిగేదేంటి? సంతూర్ సోఫా, డెటాలా? ఏ రక్తం? చెప్పండి, అందరూ చెప్పండి. అది ఒక గొప్ప ఈవి. యేసు రక్తం మన ప్రతి పాపములను కడిగి